కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల పునరుద్ధరణకు డిజైన్లకు ఆహ్వానం పలికింది. ఈ 3 బ్యారేజ్ల డిజైన్ ఏజెన్సీలను ఎంపిక చేసేందుకు ఈ ఆహ్వానం ఇచ్చింది. దీంతో గతంలో ఎన్డీఎస్ఏ కమిటీ దర్యాప్తు ఆధారంగా రిహాబిలిటేషన్, రిపోర్టేషన్ డిజైన్లు రూపొందించాల్సి ఉంటుంది. అలాగే ఈ కొత్త డిజైన్ల కోసం ఈ నెల 15 వరకు తెలంగాణ ప్రభుత్వం కంపెనీలకు గడువు ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డితో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ ముగిసింది. స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ దిశానిర్దేశం చేశారు. అలాగే జూబ్లీహిల్స్ అభ్యర్థుల జాబితా సిద్ధం చేయాలంటూ ఇన్ఛార్జ్ మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ నెల 6న స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగనుంది. జూబ్లీహిల్స్ టికెట్ రేసులో అంజన్ కుమార్, నవీన్ యాదవ్, సిఎన్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ అభయహస్తం భస్మాసుర హస్తం అయిందని విమర్శించారు. ప్రభుత్వోద్యోగులపై రేవంత్ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. రేవంత్ పాలనలో రేషన్ షాపులు, కాలేజీలు, ఆరోగ్యశ్రీ బంద్ అయ్యాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పైన హరీష్ రావు విరుచుకుపడ్డారు. గోధుమలకు మద్దతు ధర పెంచిన బీజేపీ వడ్లకు ఎందుకు పెంచలేదని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం దక్షిణాదిపై వివక్ష చూపిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. పెండింగ్లో ఉన్న 2-3 డిఏలను తక్షణమే ఇస్తాము అని చెప్పారు. పెండింగ్లో ఉన్న 2-3 ఇయ్యలేదు, కానీ కొత్తగా రావాల్సిన డిఏలు కూడా పేరుకపోయి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 డిఏలు పెండింగ్లో ఉండిపోయినాయి. అంటే రేవంత్ రెడ్డి గారు ఇలా ప్రభుత్వ ఉద్యోగులను చిన్న చూపు చూస్తూ ఉన్నారు. కావాలనే ప్రభుత్వ ఉద్యోగుల పట్ల శీత కన్ను ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెడతా ఉంది. ఇలా కమిషన్లకు, కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు ఇస్తున్నారు. చిరు ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అంటే మాత్రం చిన్న చూపు చూస్తూ ఉన్నారు. 5 డిఏలు పెండింగ్లో పెట్టిన ఘనత ఒకే ఒక్క ప్రభుత్వం, అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 5 డిఏలు పెండింగ్లో లేవు. ఇది నీ చేతగాని ప్రభుత్వం వల్ల, ఉద్యోగుల పట్ల నీ యొక్క వివక్ష వల్ల ఈరోజు ఇన్ని డిఏలు పెండింగ్లో ఉన్నాయి. పాపం పోలీస్ కానిస్టేబుళ్ళు సంవత్సరానికి 3 సరెండర్ లీవులు వస్తే వాటితో పిల్లల ఫీజులు కట్టుకుంటారు. పిల్లలకు స్కూల్ ఫీజుల మందం ఆ 4 సరెండర్ లీవులు కట్టుకుంటారు. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మా పోలీస్ కానిస్టేబుళ్లకు, హెడ్ కానిస్టేబుళ్లకు, ఏఎస్ఐలకు, పోలీస్ సిబ్బందికి 5 ఏరియర్స్ పెండింగ్ ఉన్నాయి, 5 సరెండర్ లీవ్ పెండింగ్ ఉన్నాయి. ఇవాళ 12-14 డిఏలు పెండింగ్, టీఏలు పెండింగ్లో ఉన్నాయి. 14 టీఏలు పెండింగ్ ఉన్నాయి, 5 సరెండర్ లీవులు పెండింగ్ ఉన్నాయి. పోలీస్ స్టేషన్ అలవెన్స్ బంద్ అయిపోయింది. ఇలా కొత్త పోలీస్ వాహనాలు కొనిచ్చి కేసీఆర్ గారు పోలీసుల గౌరవాన్ని పెంచిండు, ప్రతిష్ట పెంచిండు. రేవంత్ రెడ్డి వచ్చినాక వాహనాల్లో పెట్రోల్ బిల్లులు రిలీజ్ అవుతలేవు. ఇలా పెట్రోల్ పంపులలో పోలీస్ బండ్లకు మేము ఉద్దరే పోయాం భయ్, మీరు బిల్లు కడతారా, మేము పెట్రోల్ బంద్ పెడతామని పంపు యజమానులు పోలీసు ఉద్యోగులను బెదిరించే పరిస్థితి వచ్చింది. ఇవాళ రాష్ట్రంలో ఏమైంది? హాస్పిటళ్లు బందు, కాలేజీలు బందు, రేషన్ షాపులు బందు, అన్ని బంద్ అవుతున్నాయి. హాస్పిటల్లో ఏమంటున్నారు? ఆరోగ్యశ్రీ డబ్బులు ఇయ్యక మాకు ఏడాది అయిపోయింది, మేము ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తామని దవాఖాన్లు బంద్ పెడుతున్నారు. కాలేజీలో ఏమంటున్నారు? రేవంత్ రెడ్డి వచ్చిన 2 ఏళ్లలో పిల్లల ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లల చదువులకు ₹1 ఇయ్యలేదు. కేసీఆర్ గారు 20,000 కోట్లు ఇచ్చిండు, మేము ఇక కాలేజీలు బంద్ పెడతాము అని కాలేజీలో బయలుదేరిండ్రు. రేషన్ షాప్ వాళ్ళు ఏమంటుండ్రు? మా కమిషన్ వేస్తా అన్నాడు, జీతం ఇస్తా అన్నాడు, ఏది చేయలే. కానీ కేసీఆర్ సార్ ఇచ్చిన కమిషన్ కూడా 5 నెలలకెళ్ళి ఇస్తలేడు. 3 తారీఖుకెళ్ళి మేము దసరా తెల్లారికెళ్ళి రేషన్ షాపులు బంద్ పెడతామని వాళ్ళు బంద్ పెడతామంటున్నారు. ఎవరిని మోసం చేయలేదు. ఆడబిడ్డలకు చీరలు లేవు దసరా పండుగ ముంగట, రైతులకు యూరియా లేదు, రైతులకు బోనస్ రాదు, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ లేదు, నిరుద్యోగ భృతి లేదు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు, విద్యార్థి భరోసా కార్డు రాదు, విద్యార్థులకు కనీసం కడుపు నిండా పౌష్టికాహారం పెట్టలేవు. అందరి నోట్లో మట్టి కొట్టిండు రేవంత్ రెడ్డి. చివరికి కమిషన్లు మాత్రం దంచి వసూలు చేసుకుంటుండ్రు. సూటిగా ఈ ప్రభుత్వానికి కొన్ని డిమాండ్లు చెప్తా ఉన్నాం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న 5 డిఏలు విడుదల చేయాలి. తక్షణమే పీఆర్సీ ప్రకటించాలని ఉద్యోగుల పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాము.
కేంద్ర ప్రభుత్వాన్ని చూసైనా సిగ్గు తెచ్చుకో. కేంద్ర ప్రభుత్వం సమయానుకూలంగా ఇస్తా ఉంది. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ అన్ని కూడా తక్షణమే విడుదల చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఉద్యోగులకు సంబంధించిన పిఎఫ్ కానీ ఇతర అలవెన్స్లు, అడ్వాన్స్లు, టీఏ బిల్లు ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటన్నిటిని తక్షణమే విడుదల చేయాలి. బీజేపీ ప్రభుత్వం దక్షిణ భారతదేశాన్ని ఎప్పుడు కూడా చిన్న చూపు చూస్తూ ఉంది. క్వింటాల్ గోధుమలకు 160 రూపాయల మద్దతు ధర పెంచి గోధుమల మద్దతు ధర 2585 రూపాయలుగా బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది. వరి విషయంలో ఏం చేసిండ్రు? 69 రూపాయలు మాత్రమే పెంచి 2369 రూపాయలు క్వింటాల్ వరికి మద్దతు ధర నిర్ణయించారు. అంటే వరికో నీతి, గోధుమలకో నీతి ఉంటుందా? కష్టం గదే కదా. ఉత్తర భారతదేశంలో పండించే గోధుమలకైనా గదే కష్టం పడతాడు రైతు. దక్షిణ భారతదేశంలో పండించే వరికైనా గదే కష్టం పడతాడు రైతు. అంటే ఉత్తర భారతదేశ రైతుకో నీతి, దక్షిణ భారతదేశం రైతుకో నీతి బీజేపీ ప్రభుత్వానికి తగునా అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు మా తెలంగాణ రైతులంటే, మా దక్షిణ భారతదేశ రైతులంటే బీజేపీ ప్రభుత్వానికి చిన్న చూపు అని నేను నిలదీస్తా ఉన్నా. కాంగ్రెస్ బీజేపీలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విరుచుకుపడ్డారు. బీసీలను రెండు పార్టీలు మోసం చేస్తున్నాయని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన కుల గణన తప్పుల తడకని విమర్శలు గుప్పించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా లేని గ్రామాలను ఆయా వర్గాలకు రిజర్వ్ చేశారన్నారు. రిజర్వేషన్ల ఖరారులో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేసిందని ఆరోపించారు. బీసీలకు బీజేపీ ఎంపీ ఈటెల క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై కోర్టుకు వెళతానని ఈటెల రాజేందర్ అనడం తప్పన్నారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ చిత్తశుద్ధికి ఈటెల వ్యాఖ్యలు నిదర్శనం అన్నారు. ఏదైతే రాష్ట్రపతి దగ్గర బిల్లు పాస్ చేయాలనో ఆ పని చేయకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటట్టుగా నిన్న ఈటెల రాజేందర్ గారు కూర్చొని ఏం మాట్లాడతారు? మీరు ఎన్నికలకు పోకండి, డబ్బులు ఖర్చు పెట్టుకోకండి, ఎన్నికల రిజల్ట్స్ వస్తే కూడా మేము క్యాన్సిల్ చేపిస్తామని చెప్తాడు. ఈటెల రాజేందర్ బీజేపీ పార్టీ ఏమన్నా కోట అండి? జడ్జిలా వీళ్ళేమన్నా? అంటే వీళ్ళ ఉద్దేశం ఏంది? మంచి ఉద్దేశం అయితే కాదన్న విషయం ప్రజలకు అర్థమవుతుంది. ఎన్నికలు జరిగితేనట వీళ్ళు పోయి కోట్ల క్యాన్సిల్ చేపిస్తారట. అసలు బిల్లు ఇవ్వాల్సిందే మీరు కదా, రిజర్వేషన్ ఇవ్వాల్సిందే మీరు కదా. ఎంత ద్రోహపూరితమైన మాటలు మాట్లాడుతున్నారు, ఎంత మోసపూరితమైన మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ ఈటెల రాజేంద్ర అన్న గారిని భారతీయ జనతా పార్టీ నేను డైరెక్ట్ గా ఒకటి అడుగుతా ఉన్నా, ఇదేనా మీ పార్టీ వైఖరి? ఇదేనా బీసీల పట్ల? తెలంగాణలో ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. బకాయిల కోసం ప్రైవేట్ కాలేజీలు సమ్మె బాట పట్టనున్నాయి. ఈ నెల 12లోగా బకాయిలు చెల్లించుకుంటే 13 నుంచి సమ్మె చేయాలని నిర్ణయించుకున్నాయి. 1200 కోట్లు ఇస్తామని 200 కోట్లే చెల్లించారని ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య తెలిపింది. ఈ నెల 12లోగా 1000 కోట్లు చెల్లించి మిగిలిన బకాయిల చెల్లింపుపై క్యాలెండర్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశాయి. లేదంటే సమ్మె తప్పదని హెచ్చరించాయి. అవసరమైతే విద్యార్థులతో కలిసి చలో హైదరాబాద్ చేపడతామని ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య హెచ్చరించింది. రూపాయలలో ప్రభుత్వం 200 కోట్లు ఇచ్చేసి మేము స్కాలర్షిప్ ఇచ్చినాము అని చెప్పేసి ఏదైతే చెప్తుందో అదంతా అబద్ధం. కళాశాలకు ఏమీ ఎక్కువ రాలేదు. ₹1 కోటి ఏదైతే డ్యూస్ ఉన్న కళాశాలకు ఈరోజు వచ్చేసి ₹1,00,000, ₹2,00,000 వచ్చాయి. సో ఇటువంటి వీర పరిస్థితి ఈరోజు కళాశాలకు ఉండడం అనేది, ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడం అనేది చాలా చాలా శోచనీయం. ఇటువంటి స్థితులలో కళాశాలలందరూ కూడా ఈరోజు అత్యవసర సమావేశం ఏర్పరచుకొని ముందు కార్యాచరణ ప్రణాళిక ఎలా ఉండే దాంట్లో కూలంకషంగా చర్చించుకున్నాం. ఈ కూలంకషంగా చర్చలో అందరి అభిప్రాయము, స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి వివిధ కళాశాల మేనేజ్మెంట్స్తో కూడా మాట్లాడాము. వారందరి అభిప్రాయాన్ని కూడా క్రోడీకరించి ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎమర్జెన్సీ మీటింగ్లో తీసుకున్నటువంటి డిసిషన్స్ అన్నీ కూడా ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఏపీ ప్రజలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విజయనగరం జిల్లా దత్తి గ్రామంలో లబ్ధిదారులకు పింఛన్లు అందించారు. 100లో 13 మందికి పింఛన్లు ఇస్తున్నామని, అందులో 59% మహిళలకే అందిస్తున్నామని తెలిపారు. ఒక్క పింఛన్తో మాత్రమే సరిపెట్టలేదని సూపర్ 6 హామీలను సూపర్ హిట్ చేశామన్నారు. భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్రంలో ఈ విధంగా పింఛన్లు ఇవ్వడం లేదు. ఈ రోజు మీరు చూస్తే 4,000 వితంతువులకి, వృద్ధులకి, 6,000 రూపాయలు దివ్యాంగులకి, ఎవరైనా కిడ్నీ పేషెంట్ ఉంటే అదే మరిగా డయాలసిస్ చేసుకుంటే 10,000 రూపాయలు ఇచ్చాం. బెడ్కే పరిమితం అయిపోతే అలాంటి వాళ్లకు 15,000 ఇస్తున్నాం. దేశంలో 29 రాష్ట్రాలున్నాయి. ఉత్తరప్రదేశ్ మనకంటే 3 రెట్లు ఎక్కువ ఉంది. పెద్ద రాష్ట్రం, వాళ్ళు ఇచ్చేది 500-160 కోట్లు. తెలంగాణ రాష్ట్రం, నేనే ఆ రోజు సంపద సృష్టించాం, మనకంటే ఆదాయం ఎక్కువ వస్తుంది.
ఈ రోజు అక్కడ ఇచ్చేది 879 కోట్లు. హైయెస్ట్ వచ్చి తెలంగాణ 8179 కోట్లు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 33,000 కోట్ల రూపాయలు పేదవాళ్ళకి ఇస్తున్నామంటే అది మీ మీద నాకుండే అభిమానం, ప్రేమ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 59 మంది మా ఆడబిడ్డలకే పింఛన్లు ఇస్తున్నా. ఈ రోజు మగవాళ్ళ కంటే కూడా ఆడబిడ్డలు అన్ని విధాలా పైకి తేవడానికి అనేక కార్యక్రమాలు తీసుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు మీరు చూసినప్పుడు 48,019 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 28,331 కోట్లు మా ఆడబిడ్డల చేతికి ఇస్తున్నానంటే దానికంటే సాటిస్ఫాక్షన్ నా జీవితంలో ఇంకొకటి ఉండదని చెప్పి తెలియజేస్తున్నా. ఈ రోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, నేనేదో ఒక పింఛన్తోనే సరిపెట్టలేదు. సూపర్ 6 చెప్పాం, సూపర్ హిట్ చేశామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పిల్లలు చూసి అడిగాను, 2 పిల్లలుంటే 2కి వస్తా ఉంది. నేను రాష్ట్రమంతా చూస్తే 6 మంది పిల్లలుంటే 6 మందికి ఇచ్చాం. నేను ఒకే మాట చెప్పాను, ఎవరైనా రాకపోతే టెక్నికల్ గా ప్రాబ్లం ఉంటే ఇక్కడే కలెక్టర్ చెప్తున్నా, ఇమ్మీడియట్ గా సార్ట్అవుట్ చేస్తారు. కానీ ఒక్కరికి కూడా ఇగ్నోర్ కావడానికి వీలు లేదు. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇచ్చే బాధ్యత, తల్లికి వందనం ఇచ్చే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎంపీ మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన లాకప్లో అన్ని కెమెరాలు పెట్టారని సంచలన ఆరోపణలు కూడా చేశారు. తాను జైల్లో ఏది చేసినా విజయవాడలో చూసేలా ఏర్పాట్లు చేశారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం తనపై తప్పుడు కేసులు పెట్టిందని ఫైర్ అయ్యారు. వేధించడానికి తనపై కేసులు పెట్టారని ఆయన మండిపడ్డారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా గౌరవ కోర్టు తనకు బెయిల్ ఇచ్చిందని గుర్తు చేశారు. తాను ఎక్కడా వెనక్కి తగ్గేది లేదని, ప్రతి విషయాన్ని ప్రజలు గమనిస్తారని గుర్తు చేశారు. అదే వ్యక్తి కోర్టులో వచ్చి చెప్పడం జరిగింది, ఎక్కడ కూడా బలవంతంగా మా దగ్గర పెట్టించారు, వీళ్ళు తప్పు చేయలేదని చెప్పి ఆ కేసు కూడా కొట్టేయడం జరిగింది. అంతేకాదు, అంతకుముందు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కూడా నేను ఇంజనీరింగ్ కాలేజ్లో చదివేటప్పుడు కూడా నా జీవితంలో మొట్టమొదటి కేసు పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడున్నా కూడా ఇటువంటి హరాస్మెంట్ చూస్తూనే ఉన్నాము. జైల్లో ఉన్నన్ని రోజులు కూడా ఈ కష్టకాలంలో అండగా నిలబడిన మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మా పార్టీ గౌరవ పెద్దలకు, మా పార్టీ క్యాడర్కి అందరూ కూడా వెన్నంటుండి సపోర్ట్ కొన్న ప్రతి అందరికి కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కేసు పెట్టి సాధించింది ఏమీ లేదు, ఒక పైశాచిక ఆనందం పొందడం తప్పితే, అదేవిధంగా మా తల్లిదండ్రుల్ని మానసికంగా వేధించడం ఒకటి సాధించినారు తప్పితే ఈ కేసు వల్ల సాధించింది ఏమీ లేదు. కోర్టు నుంచి వెసులుబాటు పొందిన తర్వాత కేసు వివరాలన్నీ కూడా వివరంగా మరొకసారి నేను మాట్లాడతానని చెప్పి కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. చివరిగా చెప్పేది ఏమంటే, మీరు కేసులు పెట్టినా లేకపోతే ఇంకోటి పెట్టినా మేము వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా గట్టిగా ఇంకా ఏపీలో పీహెచ్సీ వైద్యులు ఆందోళన బాటపట్టారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన సమ్మెకు దిగారు. టైం బౌండ్ ప్రమోషన్ ఇవ్వాలని, జీవో నెంబర్ 99 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న వైద్యులను ప్రభుత్వం గుర్తించి ప్రత్యేక అలవెన్స్ వెంటనే కేటాయించాలన్నారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏపీపీఎస్సీడీఎస్ అధ్యక్షతన మా యొక్క న్యాయమైన డిమాండ్ల కోసము మేము ఈరోజు ఇక్కడ డిఎంహెచ్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరిగినది. సో మా యొక్క ముఖ్యమైన డిమాండ్లు ఇంతకుముందు ప్రభుత్వం నెరవేరుస్తా అని చెప్పి అవన్నీ నెరవేర్చకుండా ఇన్ని రోజులు గడిపి మళ్ళీ ఇప్పుడు అడుగుతుంటే అది సాధ్యం కాదు, ఇది సాధ్యం కాదని చెప్పడం జరుగుతున్నందుకు మేము ఇక్కడ రోడ్డు మీద ఉండి ధర్నా చేయడం జరుగుతుంది. సో మా యొక్క ముఖ్యమైన డిమాండ్లు వచ్చేసి, గత 25 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి అదే పిహెచ్సిలోనే పల్లెటూరులో ఒకటే క్యాడర్లోనే ఎటువంటి ప్రమోషన్ లేకుండా అదే పిహెచ్సిలోనే పనిచేస్తూ మాకు ఎటువంటి ప్రమోషను ఇది కానీ ఇంకో ఏదో కానీ లేకుండా చేస్తున్నాం. కాబట్టి మాకు ఖచ్చితంగా టైం అండ్ ప్రమోషన్స్ అనేది ఖచ్చితంగా మాకు కల్పించాలి. అలాగే ఈ 2020 సంవత్సరం నుంచి కొత్త డాక్టర్లు అపాయింట్మెంట్ జరిగినప్పుడు వాళ్లకు మీకు పీజీ ఇన్ సర్వీస్ కోటా 3 yearsకు 30% ఇస్తామని చెప్పి వాళ్ళను
నమ్మబలికి సర్వీస్లో జాయిన్ అయిన తర్వాత 30% అనేది లేకుండా 20%, 15% అసలు మీకు లేదంటే గిన మేము ఇష్టం ఉంటే ఇస్తాము లేదంటే లేదు అనే టైపులో ఇప్పుడు మాట్లాడుతున్నారు. కాబట్టి పోయిన సంవత్సరం ఏదైతే బాపట్ల జిల్లా చీరాలలో హైవేపై ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీమౌత్ పునరుద్ధరణకు డిమాండ్ చేస్తూ చెలో బాపట్లకు పిలుపునిచ్చారు వాడరేవు గ్రామస్తులు. ఈపూరుపాలెం కాలువ స్ట్రైట్ కట్ వద్ద అక్రమ కట్టడాలు అడ్డుకోవాలంటూ మత్స్యకారులు గతంలో కలెక్టర్ను కలిశారు. అయితే మళ్లీ నిర్మాణాలు చేపట్టడంతో మత్స్యకారులు ఆందోళనకు దిగారు. బాపట్లకు బయలుదేరిన మత్స్యకారులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు మత్స్యకారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో మత్స్యకారులు రోడ్డుపై బైఠాయించారు. బాపట్ల చీరాల మండలాల మధ్య వాడరేవు విజయలక్ష్మీపురం మధ్య ఉన్నటువంటి ఈపురపాలెం స్ట్రైట్ కట్ సీమౌత్ ఏదైతే ఉందో సీమౌత్ని అక్కడున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి బుర్ల వెంకట్రావు అనే వ్యక్తి అక్కడ ఇతర రియల్ ఎస్టేట్ వ్యాపారులు అందరూ కలిసి సహసిద్ధంగా ఉన్నటువంటి ఎల్ ఆకారం ఉన్నటువంటి కాలువ ఏదైతే ఉందో ఆ కాలువని పూర్తి చేశారు. ఆ పూర్తి చేసినందువల్ల వాళ్ళు తుఫాన్లప్పుడు ఈ సందర్భాల్లో ఈ షెల్టర్ ఏదైతే ఉందో ఈ షెల్టర్లో బోట్లు నిలుపుకుంటా ఉంటారు. ఆ నిలుపుకునే ప్రదేశాన్ని ఎల్ షేప్ లో ఉన్నట్టు ఈ ఆకారం ఏదైతే ఉందో ఈ గాలికి ఇటన్నిటి కూడా బోట్లు దెబ్బతినకుండా నివారించడానికి ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు అది పూర్తి చేసినందువల్ల నేరుగా స్ట్రైట్ గా కాలువ తీశారు. దీన్ని సరిచేసి ఎల్లాకారంలో కాలువ అని చెప్పేసి వాళ్ళు ఆందోళన చేస్తూ ఉంటారు. దాదాపు 3 నెలల నుంచి పాత జిల్లా కలెక్టర్ వీళ్ళందరూ కూడా ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా కాలయాపన చేశారు. సమస్య పరిష్కారం తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. లోకల్ బాడీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడమే తమ లక్ష్యం అన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. స్థానిక ఎన్నికల కోసం పోలీసులు సన్నద్ధతతో ఉన్నారని చెప్పారు. అన్ని వర్గాల నుంచి పోలీసులకు మద్దతు ఉండాలన్నారు. మావోయిస్టులు ప్రజల్లోకి వచ్చి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోవాలని నూతన డీజీపీ శివధర్ రెడ్డి సూచించారు. ఫస్ట్ ఛాలెంజ్ మనకు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కు గ్రామ పంచాయతీ అంటే లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ మంత్ లోనే దాని కార్యక్రమం అవుతుంది. ఈ నెక్స్ట్ 1.5 to 2 months ఇందులో పూర్తిగా బిజీగా ఉంటాం. ఈ ఎలక్షన్స్ ని పూర్తిగా శాంతియుతంగా సక్రమంగా నిర్వర్తించిందని చెప్పి పూర్తిగా మేము సన్నద్ధంగా ఉన్నాం. అధికారులు కూడా ఆల్రెడీ ఇప్పటికే 2-3 సార్లు వాళ్ళ చేయవలసినటువంటి బేసిక్ ఎక్సర్సైజ్ చేసినారు. ఇది నెక్స్ట్ ఫ్యూ డేస్ లో కూడా ఆ ఎక్సైజ్ ఒక కల్మినేషన్ తీసుకొచ్చి పూర్తి స్థాయిలో ఎలక్షన్స్ కి సన్నద్ధం అవుతాం. ఇప్పుడు బేసిక్ పోలీసింగ్ ఒరిజినల్ పోలీసింగ్ అయితే చేసేవాళ్ళు మన వాళ్ళు ఫుడ్ పెట్రోల్స్, వెహికల్ పెట్రోల్స్, ఏరియాలో బీట్స్ ఇవన్నీ కూడా బేసిక్ పోలీసింగ్ లో భాగమే. అవి దాంతో పాటుగా ఇంటెలిజెన్స్ కలెక్షన్ బేసిక్ గా ఫీల్డ్ కి ఇంటెలిజెన్స్ కలెక్షన్ చేసుకోవటం ఇదంతా కూడా బేసిక్ పోలీస్ లో భాగం. దాన్ని చేసుకుంటూనే ఆ బేసిక్ పోలీసింగ్ ను చేసుకుంటూనే మేము టెక్నాలజీని కూడా ఉపయోగిస్తాం. ఐబొమ్మ నిర్వాహకుల కోసం సైబర్ క్రైమ్ పోలీసులు గాలిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో ఉంటూ సినిమాలను అక్రమంగా అప్లోడ్ చేస్తున్నారు ఐబొమ్మ నిర్వాహకులు. తెలుగు, తమిళ, హిందీ చిత్రాలను బప్పం వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నారు. ఓటీటీలో ఉన్న సినిమాలు అక్రమంగా అప్లోడ్ చేస్తూ సినిమా ఇండస్ట్రీకి వేల కోట్ల నష్టం చేకూరుస్తున్నారు. ఐబొమ్మ నిర్వాహకుల కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. తమతో పెట్టుకోవద్దని పోలీసులకు ఐబొమ్మ వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇక ఈ వార్నింగ్ను సీరియస్గా తీసుకున్న పోలీసులు నిర్వాహకుల కోసం గాలిస్తున్నారు. తరచుగా వివాదాలతో వార్తల్లో నిలిచే సినీ నటి డింపుల్ హయాతి తాజాగా మరో తీవ్ర ఆరోపణ ఎదుర్కొంటున్నారు. తన ఇంట్లో పనిచేస్తున్న సహాయకురాలకి జీతం ఇవ్వకుండా చిత్రహింసలకు గురిచేశారన్న ఫిర్యాదుపై ఆమె భర్తపై హైదరాబాద్లోని ఫిల్మ్నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ ఘటనతో ఆమె మరోసారి చర్చనీయాంశంగా మారారు. డింపుల్ హయాతి ఇంట్లో ఒడిశాకు చెందిన 2 యువతులు కొంతకాలంగా పనిచేస్తున్నారు. అయితే వారికి సరైన జీతం ఇవ్వకుండా వెట్టి చాకరీ చేయించుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. జీతం అడిగినందుకు తమను చిత్రహింసలు పెట్టడమే కాకుండా ఉన్నపళంగా ఇంట్లోంచి బయటకు గెంటేశారని ఆరోపిస్తూ బాధితులు ఆమె నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ వద్ద ఆందోళనకు దిగారు. బాధితుల్లో ఒకరైన పని మనిషి ఫిల్మ్నగర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. జీతం ఇవ్వకపోగా కుక్క అరిచిందన్న చిన్న కారణంతో తనపై దాడి చేయబోయారని, నగ్నంగా చేసి ఆ దృశ్యాలను వీడియో తీసేందుకు ప్రయత్నించారని ఆమె తన ఫిర్యాదులో తీవ్ర ఆరోపణలు చేశారు. తన భర్త లాయర్ అంటూ డింపుల్ తమను బెదిరించినట్లు కూడా బాధితులు పేర్కొన్నారు.
టాలీవుడ్ సీనియర్ నటులు అక్కినేని నాగార్జునకు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. నాగార్జున దాఖలు చేసిన ఓ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో హీరోయిన్ ఐశ్వర్యారాయ్ తరహాలోనే ఇప్పుడు నాగార్జున కూడా ఊరట లభించినట్లయింది. తనకు సంబంధం లేకుండా తన ఫోటోలు కానీ ఫీచర్స్ను కానీ 10 వెబ్సైట్లు వాడుకోవడంపై అభ్యంతరం తెలుపుతూ నాగార్జున ఈ పిటిషన్ దాఖలు చేశారు. తన వ్యక్తిగత హక్కులు, నైతిక హక్కుల్ని పరిరక్షించాలని, తన అనుమతి లేకుండా పేరు, ఫోటో, ఇతర లక్షణాలను వాడుకోకుండా సంస్థలను శాశ్వతంగా నియంత్రించాలని కోరుతూ నాగార్జున ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు అందుకు అంగీకరిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వెబ్సైట్లు నాగార్జున వ్యక్తిత్వ హక్కులు, నైతిక హక్కులను ఉల్లంఘించకుండా ఆయన వస్తువులు, సేవలను ఆయన నుంచి వెలువడే లేదా ఆమోదించినవిగా బదిలీ చేయకుండా కోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో నిషేధం విధించింది. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డిఏ 3% పెంచింది. కొత్త డిఏ జూలై 1 నుంచి అమల్లోకి వస్తుంది. 49.2 లక్షల మంది ఉద్యోగులు లబ్ధి పొందుతారు. 57 నూతన కేంద్రీయ విద్యాలయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పప్పు దినుసుల కోసం ఆత్మనిర్భర్ భారత్ కింద 11,440 కోట్లు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రబీ పంటకు కనీస మద్దతు ధర పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. टाइगर रिजर्व है, मध्य प्रदेश में है। यहाँ पर एक एलिवेटेड कॉरिडोर जब बना, आप देख रहे हैं कि ये एलिवेटेड कॉरिडोर है पूरा का पूरा, और उधर नीचे से कोई भी जानवर आराम से जाएं बिना कोई कॉन्फ्लिक्ट हुए बिटवीन द व्हीकल्स एंड द एनिमल्स। और अब ये काफी एक तरीके से स्टैंडर्ड बनता जा रहा है। जहाँ भी वाइल्ड लाइफ सेंचुरीज में से कोई प्रोजेक्ट लीनियर जाता है, उस लीनियर प्रोजेक्ट्स में दिस काइंड ऑफ स्ट्रक्चर इज बीइंग यूज्ड। बहुत इंपॉर्टेंट रहेगा। इससे अपर आसाम, नागालैंड, अरुणाचल प्रदेश, इन सब की कनेक्टिविटी बहुत बढ़ेगी, और जो ह्यूमन और व्हीकल और एनिमल्स का जो कॉन्फ्लिक्ट होता था, दैट विल बी प्रॉपर्ली सॉर्टेड आउट। साइंस एंड टेक्नोलॉजी में इन्वेस्टमेंट करने से बायोमेडिकल रिसर्च करियर प्रोग्राम का फेज 3 आज अप्रूव हुआ है विद एन आउटले ऑफ 1500 करोड़। अगर आपको ध्यान होगा, प्रधानमंत्री जी की इस ऐतिहासिक तीसरी टर्म में वन ऑफ द फर्स्ट पॉलिसीज अप्रूव्ड वाज ऑफ बायो E3। तो बायोमेडिकल, बायो साइंसेज, बायो टेक्नोलॉजी, ये एक बड़ा एरिया उभर के निकल के आ रहा है, जो आईटी, सेमीकंडक्टर, एआई, इन सब के बराबर की पोटेंशियल है बायोमेडिकल की, और बायोफिजिक्स की, बायो टेक्नोलॉजी की, बायो साइंसेज की। इसीलिए इस एरिया में बहुत ध्यान दिया जा रहा है। आपको जानकर आप जानते ही हैं, करीब करीब 100 से अधिक देशों को आज हम वैक्सीन एक्सपोर्ट करते हैं। ऑल दिस इज पॉसिबल बिकॉज ऑफ द ह्यूज एम्फेसिस गिवन ऑन बायोसाइंस। ఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ప్రధాని మోడీ పాల్గొన్నారు. తపాలా బిళ్ళ, నాణ్యాన్ని విడుదల చేశారు. 100 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆర్ఎస్ఎస్ సేవకులకు అభినందనలు తెలిపారు. అలాగే గత 100 ఏళ్లలో ఆర్ఎస్ఎస్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిందని గుర్తు చేశారు. ఆర్ఎస్ఎస్ అంటే విజయమని, ఆర్ఎస్ఎస్కు దేశమే ముఖ్యమని, దేశానికి సేవ చేసేందుకు సంఘ ఎప్పుడూ ముందుంటుందని, దేశమే ప్రథమం అనేది ఆర్ఎస్ఎస్ విధానం అని ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఆర్ఎస్ఎస్పై ప్రశంసలు కురిపించారు. अन्याय पर न्याय की जीत, असत्य पर सत्य की जीत, अंधकार पर प्रकाश की जीत। विजयादशमी भारतीय संस्कृति के इस विचार और विश्वास का काल जयी उद्घोष है। ऐसे महान पर्व पर 100 वर्ष पूर्व राष्ट्रीय स्वयंसेवक संघ की स्थापना ये कोई संयोग नहीं था। ये हजारों वर्षों से चली आ रही उस परंपरा का पुनरुत्थान था, जिसमें राष्ट्र चेतना समय समय पर उस युग की चुनौतियों का सामना करने के लिए नए नए अवतारों में प्रकट होती है। इस युग में संघ उसी अनादि राष्ट्र चेतना का पुण्य अवतार है। राष्ट्र सेवा के संकल्प को समर्पित कोटि कोटि स्वयंसेवकों को शुभकामनाएं देता हूं, अभिनंदन करता हूं। भारत सरकार ने विशेष डाक टिकट और स्मृति सिक्के जारी किए। 100 रुपये के सिक्के पर एक और राष्ट्रीय चिन्ह है, और दूसरी ओर सिंह के साथ वरद मुद्रा में भारत माता की भव्य छवि। समर्पण भाव से उसे नमन करते स्वयंसेवक दिखाई देते हैं।
भारतीय मुद्रा पर भारत माता की तस्वीर संभवतः स्वतंत्र भारत के इतिहास में पहली बार ऐसा हुआ। सिक्के के ऊपर संघ का बोध वाक्य भी अंकित है, राष्ट्राय स्वाहा इदम राष्ट्राय इदम न मम। आज जो विशेष स्मृति डाक टिकट जारी हुआ है उसकी भी अपनी एक महत्ता है। हम सभी जानते हैं 26 जनवरी को गणतंत्र दिवस की परेड की कितनी अहमियत होती है। 1963 में 1963 में आरएसएस के स्वयंसेवक भी 26 जनवरी की उस रात టీవీకే చీఫ్ విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్త పర్యటనలు వాయిదా వేసుకున్నారు. ఈ పర్యటనలను 2 వారాల పాటు వాయిదా వేసింది టీవీకే. కరూర్ తొక్కిసలాట నేపథ్యంలో టీవీకే పార్టీ మేరకు నిర్ణయం తీసుకుంది. వచ్చే వారం కరూర్ బాధితులను విజయ్ పరామర్శిస్తారు. పోలీసుల అనుమతితో కరూర్ వెళతారు విజయ్. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ప్రకటించింది. రెపో రేట్ను మరోసారి యథాతథంగా ఉంచింది. విశ్లేషకుల అంచనాలకు భిన్నంగా వరుసగా రెండోసారి రెపో రేట్ను 5.5% వద్దే కొనసాగించింది. ఈ ఏడాది ఫిబ్రవరి ఏప్రిల్ సమీక్షల్లో 0.25% చొప్పున కీలక రేట్లను తగ్గించిన ఆర్బీఐ జూన్లో నిర్వహించిన సమావేశంలో ఏకంగా 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అలా 3 వరుస సమీక్షల్లో కలిపి రెపో రేటు 1% తగ్గింది. ట్రంప్ టారిఫ్ ప్రకటనలు, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఆగస్టులో మాత్రం యథాతథంగా 5.5% వద్దే ఉంచింది. ఈసారి అదే రేట్ను కొనసాగించింది. Today that we have mentioned will also support the achievement of the goal of Viksit Bharat. And in pursuit of this objective, we will be proactive, objective and consistent in our communication while backing it up with credible actions. Thank you, Namaskar and Jai Hind. The various అమెరికాలో ఒక పెద్ద ఆర్థిక సంక్షోభం పుట్టింది. అమెరికా ప్రభుత్వం షట్డౌన్ విధించింది. అమెరికా సీనెట్లో రిపబ్లికన్స్ అండ్ డెమోక్రాట్లు ఫండింగ్ బిల్స్ను అంగీకరించలేకపోవడంతో ప్రభుత్వ ఖర్చులకు కావాల్సిన నిధులు ఆమోదం పొందలేదు. రిపబ్లికన్ల ఆధిపత్యంలోని సెనేట్ డెమోక్రాట్ల హెల్త్ కేర్ లాభాలు, ఇతర డొమెస్టిక్ ప్రోగ్రామ్స్ ఉన్న బిల్ను తిరస్కరించింది. మరోవైపు డెమోక్రాట్స్ రిపబ్లికన్ల షార్ట్ టర్మ్ ఫండింగ్ ప్లాన్ను ఆపివేశారు. ఈ కారణంగా అమెరికా ప్రభుత్వం అధికారికంగా మూతపడాల్సి వచ్చింది. ట్రంప్ పరిపాలనా కాలం కలిపి ఇది 3వసారి ప్రభుత్వ షట్డౌన్ అయింది. ఫిలిప్పీన్స్లో వరుస భూకంపాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 3 సార్లు భారీ భూకంపాలు సంభవించాయి. రెక్టర్ స్కేల్పై భూకంపాల తీవ్రత 7.0గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. అయితే భూకంప ప్రభావంతో ఇప్పటివరకు 60 మందికి పైగా మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే భూకంప నేపథ్యంలో లేటే, సెబు, బిలిరాన్ తీర ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఈ ప్రాంతాలు భూకంప కేంద్రానికి సమీపంలో ఉండడంతో పాటు సముద్ర తీరం వెంబడి ఉండడంతో సముద్రంలో అలజడులు సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దేశీయ స్టాక్ మార్కెట్లో సుదీర్ఘ నష్టాలకు తెరపడింది. 8 సెషన్ల తర్వాత మార్కెట్ లాభాలతో ముగిసింది. ఈ క్రమంలో సెన్సెక్స్ మరోసారి 81,000 మార్కును దాటింది. ఉదయం సెన్సెక్స్ 94 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 9 పాయింట్ల లాభంతో ప్రారంభమయ్యాయి. తొలుత కొంత అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నప్పటికీ ఆర్బీఐ గవర్నర్ ప్రకటన తర్వాత తిరిగి లాభాల బాటపట్టాయి. సెన్సెక్స్ 716 పాయింట్ల లాభంతో 80,983 వద్ద, నిఫ్టీ 225 పాయింట్ల లాభంతో 24,836 వద్ద ముగిశాయి. ఇక ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి.